Hi friends, I welcome you all to the next episode of SSC GD preparation. In all these days, we worked on fundamentals. We discussed about pronouns, we discussed about articles, how nouns are used, all these things. Let's enter into the core content from now. That is tenses, active voice, passive voice, direct and indirect speech. Before talking about టెన్సెస్ చెప్పడానికి ముందు నేను ఒకసారి మీకు క్లారిటీ ఇస్తాను. టెన్సెస్లో మీరు ఎక్కడ కేర్ఫుల్గా ఉండాలి అనేది దాని మీద ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఒక సెంటెన్స్ అనేది ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్, ఓకే, ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ టూ థింగ్స్ అండి. ఒకటి సెన్స్, ఇంకొకటి టెన్స్. సో సెన్స్లో నుంచి ఎస్ఈఎన్ని టీఎన్ఎస్సిని కంబైన్ చేసి వి క్రియేటెడ్ దిస్ సెంటెన్స్. అంటే సింపుల్గా చెప్పాలంటే సెంటెన్స్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ సెన్స్ అండ్ టెన్స్. ఆర్ ఇంకా సింపుల్గా చెప్పాలంటే మనకి రెండు రకాల సెంటెన్సెస్ ఉంటాయి. ఒకటి సెన్స్ గురించి మాట్లాడుతుంది, ఇంకొకటి టెన్స్ గురించి మాట్లాడుతుంది. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో బేసిక్గా సెంటెన్సెస్లో 3 పార్ట్స్ ఉంటాయండి. ఒకదాన్ని మనం ఏమంటామంటే సబ్జెక్ట్ అంటాం, నెక్స్ట్ వర్బ్ అంటాం, తర్వాత ఆబ్జెక్ట్ అంటాం. అయితే బేసిక్గా సెంటెన్స్ దేంతో స్టార్ట్ అవుతుందంటే ఒక పనితో స్టార్ట్ అవుతుంది. సో లైక్ మనం మాట్లాడేటప్పుడు వెళ్ళు, రా, ఇవ్వు, తీసుకో, అడుగు, చెప్పు, తిను, పరిగెత్తు అంటారు కదా, ఇవి వర్బ్స్ అన్నమాట. సో లెట్ us టేక్ వన్ వర్బ్. తిను అనే వర్బ్ తీసుకుందాం. ఈట్, తిను, వెళ్ళు, అడుగు. వెళ్ళు అంటే గో అంటాం, అడుగు అంటే ఆస్క్ అంటాం, తెలుసుకో అంటే నో అంటాం, అర్థం చేసుకో అంటే అండర్స్టాండ్ అంటాం. ఇవి వర్బ్స్ అండి. ఒక పని గురించి మనం మాట్లాడాలి అంటే ఆ పనిని చేసే వ్యక్తి ఉండాలి. సో ఎవరైతే ఆ పని చేస్తారో తను ఉండాలి. ఒక పని గురించి మనం మాట్లాడాలి అంటే ఆ పనిని చేసే వ్యక్తి ఉండాలి. తినాలి అంటే ఎవరో ఒకరు తినాలి కదా, అడగాలి అంటే ఎవరో ఒకరు అడగాలి కదా, వెళ్ళాలి అంటే ఎవరో ఒకరు వెళ్ళాలి కదా. సో ఎవరైతే ఆ పనిని చేస్తారో వాళ్ళనే మనం సబ్జెక్ట్స్ అంటాం. ఎవరైతే పనిని చేస్తారో వాళ్ళనే సబ్జెక్ట్స్ అంటాం. ఈ సబ్జెక్ట్స్లో మనకి ఏముండొచ్చు? నౌన్స్ ఉండొచ్చు లేదా ప్రొనౌన్స్ ఉండొచ్చు. నేను మీకు ఈజీగా ఉండడం కోసం ఒక ప్రొనౌన్ని తీసుకుంటాను. సో లెట్ us టేక్ ఐ అనే ప్రొనౌన్ని తీసుకుందాం, లేదా యు అనే ప్రొనౌన్ని తీసుకోండి. సో నేను తింటాను, ఐ ఈట్. నువ్వు తింటావు, యు ఈట్. వాళ్ళు తింటారు, దే ఈట్. మేం తింటాము, వి ఈట్. మా ఫ్రెండ్స్ తింటారు, మై ఫ్రెండ్స్ ఈట్. మా నైబర్స్ తింటారు, మై నైబర్స్ ఈట్. ఎవరైతే ఈ పని చేస్తున్నారో వాళ్ళు సబ్జెక్ట్ అవుతారు. ఆ సబ్జెక్ట్లో ఏముంటాయి? మనకి నౌన్స్ ఉంటాయి, ప్రొనౌన్స్ ఉంటాయి. వి ఆల్రెడీ డిస్కస్డ్ అబౌట్ నౌన్స్ అండ్ ప్రొనౌన్స్. దెర్ ఇస్ నో ప్రాబ్లం. అందులో సింగులర్స్ ఉంటాయి, ప్లూరల్స్ ఉంటాయి. క్లియర్ మీకు? ఓకే. అయితే ఇప్పుడు నేను తింటాను అంటే ఏం తింటానో చెప్పాలి. నేను అడుగుతాను అంటే ఏం అడుగుతానో చెప్పాలి. నేను ఇస్తాను అంటే ఏమి ఇస్తానో చెప్పాలి. నేను తెలుసుకుంటాను అంటే ఏం తెలుసుకుంటానో చెప్పాలి. సో ఆ ఏమి అనేది ఆబ్జెక్ట్ అండి. సపోజ్ నేను తింటాను, ఏం తింటాను? దోశ తింటాను. ఇప్పుడు దోశ అని ఇక్కడ వర్డ్ యూజ్ చేస్తున్నాను. సో ఆ దోశ అనేది ఇట్స్ అన్ ఆబ్జెక్ట్. నేను ఇడ్లీ తింటాను, ఐ ఈట్ ఇడ్లీ. ఇడ్లీ అనేది ఆబ్జెక్ట్. నేను ఉప్మా తింటాను, ఐ ఈట్ ఉప్మా. ఉప్మా అనేది ఆబ్జెక్ట్. సపోజ్ నేను మాట్లాడతాను అన్నాను అనుకోండి, ఏం మాట్లాడతాను? ఇంగ్లీష్ మాట్లాడతాను. ఇంగ్లీష్ అనేది ఆబ్జెక్ట్. నేను ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాను, నేను తెలుసుకుంటాను. ఏం తెలుసుకుంటాను? ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ అనేది ఆబ్జెక్ట్. ఓకే. సో నేను అడుగుతాను, ఐ ఆస్క్. ఏం అడుగుతాను? క్వశ్చన్స్ అడుగుతాను. క్వశ్చన్స్ అనేది ఆబ్జెక్ట్. సో పని చేసేదాన్ని వర్బ్ అంటారు. ఆ పని ఎవరైతే చేస్తారో వాళ్ళు సబ్జెక్ట్ అంటారు. ఆ పని దేనికి సంబంధించింది చేస్తామో దాన్ని ఆబ్జెక్ట్ అంటారు. ఆబ్జెక్ట్ ప్లేస్లో కూడా మనకి ఏమొస్తాయి? నౌన్స్ వస్తాయి లేదా ప్రొనౌన్స్ వస్తాయి. ఇప్పుడు మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది కదా, ఆబ్జెక్ట్ ప్లేస్లో నౌన్ ఉంది. ఈ నౌన్ని మనం వర్ణించుకోవచ్చండి. వీ కెన్ డిస్క్రైబ్ దిస్. ఆ డిస్క్రైబ్ చేసేదాన్ని మనం ఏమంటామంటే అడ్జెక్టివ్ అంటాం. అంటే అడ్జెక్టివ్స్ని కూడా మనం ఆబ్జెక్ట్ ప్లేస్లో యూజ్ చేయొచ్చు. సో నౌన్ని డిస్క్రైబ్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఈట్ ప్లెయిన్ దోశ. ఇప్పుడు ప్లెయిన్ అనే వర్డ్ దేనికి యూజ్ చేశాను? నేను నౌన్ని డిస్క్రైబ్ చేయడానికి యూజ్ చేశాను. దట్ ఈస్ అన్ అడ్జెక్టివ్. ఐ ఈట్ పేపర్ దోశ, ఐ ఈట్ మసాలా దోశ, ఐ ఈట్ ఆనియన్ దోశ, ఐ ఈట్ ఎగ్ దోశ, ఐ ఈట్ స్పైసీ దోశ. ఓకే, లైక్ దిస్.
ఈ వర్డ్స్ అన్నీ ఏంటివి? దే ఆర్ అడ్జెక్టివ్స్ అండి, నౌన్ని డిస్క్రైబ్ చేసే వర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంగ్లీష్ మాట్లాడతాను అన్నాను అనుకోండి, నేను మాట్లాడతాను, ఐ స్పీక్. ఏం మాట్లాడతాను? ఇంగ్లీష్ మాట్లాడతాను, ఐ స్పీక్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ అనేది ఆబ్జెక్ట్, నౌన్. దాన్ని డిస్క్రైబ్ చేయొచ్చు. ఐ స్పీక్ గుడ్ ఇంగ్లీష్, ఐ స్పీక్ నైస్ ఇంగ్లీష్, ఐ స్పీక్ వండర్ఫుల్ ఇంగ్లీష్, ఐ స్పీక్ బ్యూటిఫుల్ ఇంగ్లీష్, ఐ స్పీక్ పర్ఫెక్ట్ ఇంగ్లీష్, ఐ స్పీక్ సింపుల్ ఇంగ్లీష్, ఐ స్పీక్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్. ఇక్కడ నేను వాడిన వర్డ్స్ అన్నీ ఏంటివి? అడ్జెక్టివ్స్. సపోజ్ నేను చూస్తాను, ఐ వాచ్. ఏం చూస్తాను? మూవీస్ చూస్తాను, ఐ వాచ్ మూవీస్. మూవీస్ని డిస్క్రైబ్ చేయొచ్చు. ఆ డిస్క్రైబ్ చేసే వర్డ్స్నే అడ్జెక్టివ్స్ అంటారు. ఐమ్ ట్రయింగ్ టు బ్రింగ్ క్లారిటీ మొత్తం మీద ఎలా వాడతాం ఇంగ్లీష్లో అనేది. సో నెక్స్ట్ మనకేముంటుందంటే, ఒక పని ఉంది కదా, అప్పుడప్పుడు మనం నౌన్ని కాకుండా పనిని కూడా డిస్క్రైబ్ చేయొచ్చు. ఆ పనిని డిస్క్రైబ్ చేసే పదాలనే మనం ఏమంటాం? యాడ్వర్బ్స్ అంటాం. ఓకేనా? ఇప్పుడు నేను ఇంగ్లీష్ మాట్లాడతాను, ఐ స్పీక్ ఇంగ్లీష్. వండర్ఫుల్ ఇంగ్లీష్ మాట్లాడతాను, బ్యూటిఫుల్ ఇంగ్లీష్ మాట్లాడతాను, పర్ఫెక్ట్ ఇంగ్లీష్ మాట్లాడతాను, నైస్ ఇంగ్లీష్ మాట్లాడతాను. అయితే ఆ ఇంగ్లీష్ ఎలా మాట్లాడతాను? వర్బ్ మీద మీరు క్వశ్చన్ వేసుకున్నారనుకోండి, హౌ అనే క్వశ్చన్, అప్పుడు మనకి యాడ్వర్బ్ వస్తుంది. దాన్నే యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ అంటారు. వి డిస్కస్డ్ అబౌట్ ఇట్. ఓకే, సో ఎలా మాట్లాడతాను? నేను నైస్గా మాట్లాడతాను. ఓకే, ఐ స్పీక్ ఇంగ్లీష్ నైస్లీ. ఎలా తింటాను? ఐ ఈట్ నైస్లీ. క్లీన్గా తింటాను, ఐ ఈట్ క్లీన్లీ. హ్యాపీగా తింటాను, ఐ ఈట్ హ్యాపీలీ. వండర్ఫుల్గా తింటాను, ఐ ఈట్ వండర్ఫుల్లీ. ఓకేనా? సో ఇప్పుడు వర్బ్ని వర్ణించడానికి యూజ్ చేసే ఎక్స్ప్రెషన్స్ని యాడ్వర్బ్స్ అంటారు. అయితే యాడ్వర్బ్స్లో మనకి 3 రకాలు ఉంటాయి: యాడ్వర్బ్ ఆఫ్ మేనర్, యాడ్వర్బ్ ఆఫ్ టైమ్, యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్. సో ఒక పని ఎలా జరుగుతుందో చెప్పేదాన్ని యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ అంటాం. అదే ఒకవేళ ఒక పని ఎప్పుడు జరుగుతుందో చెప్తే, వెన్ అనే క్వశ్చన్ వేసుకున్నారనుకోండి, నేను తింటాను, ఎప్పుడు తింటాను? 7 o'clock తింటాను, ఐ ఈట్ ఎట్ 7 o'clock. పొద్దున్న తింటాను, ఐ ఈట్ ఇన్ ద మార్నింగ్. సాయంత్రం తింటాను, ఐ ఈట్ ఇన్ ద ఈవినింగ్. రాత్రి తింటాను, ఐ ఈట్ అట్ నైట్. ఓకేనా? నెక్స్ట్ మనం ఎక్కడ అనే క్వశ్చన్ వేసుకోవచ్చు, వేర్. ఎప్పుడు అనే క్వశ్చన్కి వచ్చే ఆన్సర్స్ని వి కాల్ దెమ్ యాజ్ యాడ్వర్బ్ ఆఫ్ టైమ్. మీకు తెలుసు అది. ఓకే, సో నెక్స్ట్ మనం ఎక్కడ అనే క్వశ్చన్ వేసుకుందాం అనుకోండి, నేను తింటాను, ఎక్కడ తింటాను? ప్లేస్ గురించి మాట్లాడుతున్నాను నేను ఇప్పుడు. సో నేను చెట్టు కింద తింటాను, ఐ ఈట్ అండర్ ఏ ట్రీ. సో నేను మీతో మాట్లాడేటప్పుడు ఐ టోల్డ్ యూ, ఈ ఎట్ అనే వర్డు, అండర్ అనే వర్డు, బిసైడ్ అనే వర్డు, బిహైండ్, ఇన్ ఫ్రంట్ ఆఫ్, ఈ వర్డ్స్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ ప్రిపోజిషన్స్లో చాలా జాగ్రత్తగా ఉండాలి యూసేజ్లో వెన్ ఇట్ కమ్స్ టు యాడ్వర్బ్స్. అందుకే వాటిని క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో దిస్ ఈస్ హౌ వి యూస్ యాడ్వర్బ్స్: యాడ్వర్బ్ ఆఫ్ మేనర్, యాడ్వర్బ్ ఆఫ్ టైమ్, యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్. ఓకే, ఐ థింక్ దిస్ ఇస్ క్లియర్. సో వర్బ్ని డిస్క్రైబ్ చేస్తే యాడ్వర్బ్స్ అంటారు. ఆ తర్వాత మనకి ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్ ఉంటాయి. ప్రిపోజిషన్స్ దేనికి యూస్ చేస్తాము అంటే, 2 నౌన్స్ మధ్య ఉన్న పొజిషన్ రిలేషన్ గురించి చెప్పడానికి. సి వేణు ఈస్ ఇన్ ద క్లాస్. వేణుకి క్లాస్కి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి? ఇన్. ఇప్పుడు వేణు ఈస్ అవుట్ సైడ్ ద క్లాస్. వేణుకి క్లాస్కి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి? అవుట్ సైడ్. సో వేణు ఈస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద క్లాస్. వేణుకి క్లాస్కి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి? ఇన్ ఫ్రంట్ ఆఫ్. వేణు ఈస్ బిహైండ్ ద క్లాస్. ఓకే, వేణుకి క్లాస్కి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి? బిహైండ్, బిసైడ్ ద క్లాస్, నియర్ ద క్లాస్. ఇవన్నీ ప్రిపోజిషన్స్ అండి. 2 నౌన్స్ మధ్య ఉన్న పొజిషన్ రిలేషన్ గురించి చెప్తాయి. ఓకే, దాన్ని ఎలా వాడతారో ఐ జస్ట్ హెల్ప్డ్ యూ అవుట్. నెక్స్ట్ కంజంక్షన్స్ 2 సెంటెన్సెస్ని జాయిన్ చేస్తాయండి. ఓకే, ఎందుకు అంటే 2 సెంటెన్సెస్ యొక్క మీనింగ్ని మనం మార్చాలి అంటే, కంప్లీట్ అర్థాన్ని తీసుకురావాలంటే కంజంక్షన్స్ వాడుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, షీ ఈస్ పూర్, షీ హెల్ప్స్ ద పూర్ అని 2 సెంటెన్సెస్ చెప్పినప్పుడు ఇక్కడ షీ ఒకటేనా కాదా అనేది మనకి క్లారిటీ ఉండదు. సో దానికోసం మనం ఏం చేసామంటే కంజంక్షన్స్ని యూస్ చేసాం. షీ ఈస్ పూర్ అండ్ షీ హెల్ప్స్ ద పూర్. ఇప్పుడు అండ్ వాడడం వల్ల ఏమైంది? 2 సెంటెన్సెస్ ఒకరి గురించే అని అర్థమైంది అనమాట. దిస్ ఇస్ బ్రింగింగ్ క్లారిటీ. సో కంజంక్షన్స్ క్లారిటీని తీసుకొస్తాయి. సో నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే, ఇప్పుడు అండ్ని మనం మార్చి ఉద్దేశాన్ని మార్చచ్చు. షీ ఈస్ పూర్ బట్ షీ హెల్ప్స్ ద పూర్. ఆమె పేదది కానీ పేదవాళ్ళకి సాయం చేస్తుంది. సెన్స్ మారిపోయిందా లేదా? షీ ఈస్ పూర్ ఆర్ షీ హెల్ప్స్ ద పూర్. సెన్స్ మారింది కదా. షీ ఈస్ పూర్ బికాస్ షీ హెల్ప్స్ ద పూర్. ఆమె పేదగా ఉంది, ఎందుకు? పేదవాళ్ళకి సాయం చేస్తుంది కాబట్టి. ఓకే, దో షీ ఈస్ పూర్ షీ హెల్ప్స్ ద పూర్. పేదదైనప్పటికీ పేదవాళ్ళకి సాయం చేస్తుంది. యాజ్ ఇఫ్ షీ ఈస్ పూర్ షీ హెల్ప్స్ ద పూర్. ఆమె పేదదైనట్టు
పేదవాళ్ళకి సాయం చేస్తుంది. ఇప్పుడు నేను జస్ట్ కంజంక్షన్ని మార్చి ఉద్దేశాన్ని మార్చేస్తున్నాను. దట్స్ ద బ్యూటీ ఆఫ్ ఇంగ్లీష్. సో కంజంక్షన్ 2 సెంటెన్సెస్ని జాయిన్ చేసి కంప్లీట్ మీనింగ్ ఇచ్చేదే కాకుండా ఉద్దేశాన్ని ఈజీగా మార్చడానికి మనకి సపోర్ట్ చేస్తుంది. సో వీ విల్ డిస్కస్ అబౌట్ దమ్ ఇన్ డీటెయిల్. ఇట్స్ నాట్ అ ప్రాబ్లం. సో ఇప్పుడు బేసిక్గా మీకు సెంటెన్స్ ఎలా ఫామ్ అయిందో తెలిసింది కదా. వర్బ్, ఆ వర్బ్ని ఎవరైతే పని చేస్తారో వాళ్ళు సబ్జెక్ట్స్. సో ఆ సబ్జెక్టు ఆ వర్బ్ కలిసి ఏం చేస్తారో అది ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్లో మనకి నౌన్స్ ఉండొచ్చు, ప్రొనౌన్స్ ఉండొచ్చు, దానిని వర్ణించే నౌన్స్ని ప్రొనౌన్స్ని వర్ణించే అడ్జెక్టివ్స్ ఉండొచ్చు, వర్బ్ని వర్ణించే యాడ్వర్బ్స్ ఉండొచ్చు. యాడ్వర్బ్స్లో యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ ఉండొచ్చు, యాడ్వర్బ్ ఆఫ్ టైం ఉండొచ్చు, యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ ఉండొచ్చు. 2 నౌన్స్ మధ్య ఉన్న పొజిషన్ రిలేషన్ని చెప్పే ప్రిపోజిషన్స్ ఉండొచ్చు, 2 సెంటెన్సెస్ని జాయిన్ చేసే కంజంక్షన్స్ ఉండొచ్చు. ఆశ్చర్యంతో మనం యూస్ చేసే కొన్ని ఎక్స్ప్రెషన్స్ని ఇంటర్జెక్షన్స్ అంటామండి. అవి ఉండొచ్చు, వాటి గురించి పెద్దగా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ ఈ పాయింట్ అయితే మీకు అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే తెలుగుకి ఇంగ్లీష్కి మధ్య తేడా ఏంటి. తెలుగులో మనం మాట్లాడేటప్పుడు లెట్ మీ టేక్ వన్ సింపుల్ ఎగ్జాంపుల్. నేను ఇడ్లీ తింటాను అన్నారు అనుకోండి. సో నేను ఏమంటారు ఇంగ్లీష్లో? ఐ. ఇడ్లీని ఏమంటారు? ఇడ్లీ. తింటాను ఏమంటారు? ఈట్. ఓకేనా? సో ఈ కన్స్ట్రక్షన్ని మనం జస్ట్ ట్రాన్స్లేట్ చేస్తే తెలుగులో ఐ అనేది ఏంటి? యాక్చువల్గా ఇట్స్ ఎ సబ్జెక్ట్. ఇడ్లీ అనేది ఆబ్జెక్ట్ అండి. వర్బ్ అనేది ఈట్. సో తెలుగులో మనం సెంటెన్స్ని ఎలా ఫామ్ చేస్తాము అంటే ముందు సబ్జెక్ట్ ఉంటుంది, తర్వాత ఆబ్జెక్ట్ ఉంటుంది, తర్వాత వర్బ్ ఉంటుంది. అంటే వర్బ్ ఎప్పుడు మనకి తెలుగులో లాస్ట్లో వస్తుంది, కానీ ఇంగ్లీష్లో లాస్ట్లో రాదు, సెకండ్ ప్లేస్లో వస్తుంది. సో ఇంగ్లీష్లో మనం యూజ్ చేసే కాంబినేషన్ ఏంటి? సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. సో అంటే ఈ సెంటెన్స్ని మనం ఎలా రాయాలి ఇంగ్లీష్లో? ఐ ఈట్ ఇడ్లీ అని రాయాలి. ఒకవేళ ఇలా రాసామనుకోండి దట్ బికమ్స్ అ రాంగ్ స్ట్రక్చర్. ఎందుకు అంటే ఐ ఇడ్లీ ఈట్ అంటే ఏంటి? నేను ఇడ్లీ కలిసి తిన్నాము అని. నేను ఇడ్లీ కలిసి ఏం తిన్నాము? సెంటెన్స్ ఇస్ నాట్ క్లియర్. సో తెలుగులో మనం సెంటెన్స్ ఎలా ఫామ్ చేస్తున్నామో అలానే ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయకూడదు, ఒక చిన్న చేంజ్ చేయాలి. వర్బ్ని సెకండ్ ప్లేస్కి తీసుకురావాలి. ఈ పాయింట్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు యూ కెన్ క్రియేట్ ఎనీ సెంటెన్స్. ఐ థింక్ దిస్ ఇస్ వెరీ క్లియర్ ఫర్ యూ ఫ్రెండ్స్. ఓకే, సో లాస్ట్లో వర్బ్ ఉంటుంది, ఆ వర్బ్ని తీసుకొచ్చి ఫస్ట్ సబ్జెక్ట్తో అగ్రిమెంట్ చేయండి. నేను ఇంగ్లీష్ మాట్లాడతాను, తెలుగులో మాట్లాడతాను అనేది లాస్ట్లో ఉంది కదా, అది తీసుకురావాలి. మాట్లాడడాన్ని ఏమంటారు? స్పీక్. నేను మాట్లాడతాను, ఐ స్పీక్ ఇంగ్లీష్. నేను హైదరాబాద్ విజిట్ చేస్తాను, నేను హైదరాబాద్ విజిట్ చేస్తాను. పనేంటి? విజిట్ చేయడం. దాన్ని ముందుకు తీసుకురండి, ఐ విజిట్ హైదరాబాద్. నేను కార్ కొంటాను, నేను కార్ కొంటాను. కొంటాను ఇస్ ద వర్బ్. ఓకే, దాన్ని ముందుకు తీసుకురండి, ఐ పర్చేస్ ఏ కార్. అర్థమైందా? సో తెలుగులో మనం డైరెక్ట్గా ట్రాన్స్లేట్ చేస్తే ఇట్ బికమ్స్ ఎ రాంగ్ ఎక్స్ప్రెషన్. We should not go for it. What we have to do is verbని సెకండ్ ప్లేస్కి తీసుకురావాలి. ఈ కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ అ వెరీ సింపుల్ ఇన్ఫర్మేషన్ వాట్ వీ హ్యావ్ టు గో ఆన్. ఇప్పుడు ఇంకొక పాయింట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. బేసిక్గా సెంటెన్స్లో మనకి ఏముంటాయని చెప్పాను? సబ్జెక్ట్ ఉంటుంది, వర్బ్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది. సో సబ్జెక్ట్లో ఏమొస్తున్నాయి మనకి? నౌన్స్ వస్తున్నాయి, ప్రొనౌన్స్ వస్తున్నాయి. ఆబ్జెక్ట్ ప్లేస్లో ఏమొస్తున్నాయి? నౌన్స్ వస్తున్నాయి, ప్రొనౌన్స్ వస్తున్నాయి. ఓకేనా? వీటిని డిస్క్రైబ్ చేసే అడ్జెక్టివ్స్ వస్తున్నాయి, అండ్ వర్బ్ని డిస్క్రైబ్ చేసే యాడ్వర్బ్స్ వస్తున్నాయి. వర్బ్ ప్లేస్లో ఏమొస్తున్నాయి? వర్బ్స్ వస్తున్నాయి. ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్ కమ్యూనికేషన్ క్రియేట్ చేయడానికి యూస్ చేసుకుంటున్నాం. ప్రిపోజిషన్స్ పొజిషన్ రిలేషన్ గురించి మాట్లాడుతుంది, సెంటెన్సెస్ని జాయిన్ చేసి కమ్యూనికేషన్ని క్రియేట్ చేయడానికి కంజంక్షన్స్ వాడుతున్నాం. దెర్ ఇస్ నో ప్రాబ్లం విత్ దిస్. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి సబ్జెక్ట్లో వచ్చే నౌన్స్, ప్రొనౌన్స్ జస్ట్ తెలుగులో ఉన్న వర్డ్స్ యొక్క ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ అండి, అంతే. నేను పుస్తకం అన్నాను అనుకోండి, ఇక్కడ ఏమని రాస్తారు? బుక్ అని రాస్తారు. ఆమె అన్నాను అనుకోండి, షీ అంటారు. వాళ్ళు అంటే దే అంటారు. కలము అన్నానంటే పెన్ అంటారు. తెలుగులో ఉన్న వర్డ్స్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తున్నారు, దట్స్ ఆల్. ఆబ్జెక్ట్ ప్లేస్లో వచ్చే కన్స్ట్రక్షన్స్ కూడా, ఆబ్జెక్ట్లో మనకి ఏమొస్తాయో ఇవి కూడా తెలుగులో ఉన్న వర్డ్స్కి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ అండి. ఓకే, ఇప్పుడు మనం దోశ అనే వర్డ్ యూస్ చేసాం, ఓకే, ఇడ్లీ అనే వర్డ్ యూస్ చేసాం, ఇంగ్లీష్ అనే వర్డ్ యూస్ చేసాం. ఇవి నౌన్స్ ఆబ్జెక్ట్ ప్లేస్లో. ఓకే, నేను కుర్చీ కొంటాను, కుర్చీని ఏమంటారు? చైర్. సో చైర్ అనేది ఆబ్జెక్ట్ ప్లేస్లో మనం యూస్ చేస్తాం అనమాట.
ఇక్కడ కూడా తెలుగులో ఉన్న వర్డ్స్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తున్నాను. అడ్జెక్టివ్స్ కూడా అంతే. నేను బ్యూటిఫుల్ చైర్ కొంటాను, అందమైన చైర్ కొంటాను, అందమైన బ్యూటిఫుల్, వి నో అబౌట్ ఇట్. ఓకే, సో నేను హ్యాపీగా కొంటాను, ఐ బై హ్యాపీలీ, ఇది యాడ్వర్బ్ అనమాట. సో ఇక్కడ కూడా మీరు తెలుగులో ఉన్న వర్డ్స్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తున్నారు. అండ్ మనకున్న కంఫర్ట్ ఇక్కడ ఏంటంటే ఇవన్నీ ఒకే ఫామ్లో ఉంటాయి. సపోజ్ ఇక్కడ నేను అనే వర్డ్ తీసుకున్నాను అనుకోండి, నేను అనేది ఒక ఫామ్లోనే ఉంటుంది, రకరకాల ఫామ్స్ ఉండవు. వేణు తీసుకున్నాను అనుకోండి, వేణు అనేది కూడా ఒకే ఫామ్లో ఉంటుంది, రకరకాల ఫామ్స్ ఉండవు. చైర్ అంటే చైర్గానే ఉంటుంది, మహా అయితే ప్లూరల్ ఫామ్ ఉంటుంది చైర్స్ అని. టేబుల్ అంటే టేబుల్స్ అని ఉంటుంది, ప్లూరల్ ఫామ్ ఉంటుంది. బట్ వీ విల్ నాట్ హ్యావ్ మల్టిపుల్ ఫామ్స్. బట్ వర్బ్కి వచ్చేటప్పటికి వర్బ్ ఎప్పుడు ఒక ఫామ్లోనే ఉండదండి. ఐ హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్. వర్బ్ ఎప్పుడు ఒక ఫామ్లో ఎగ్జిస్ట్ అవ్వదు, రకరకాల ఫామ్స్ని తీసుకుంటుంది. ఇప్పుడు ఇంగ్లీష్లో మనం ఏం మార్చాలన్నా సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ వల్ల అవ్వదు. దేని వల్ల అవుతుంది? వర్బ్ వల్ల అవుతుంది. వర్బ్తోనే మనం అన్ని పనులు చేస్తాం. ఇప్పుడు మనకున్న క్వశ్చన్ ఏంటంటే అసలు వర్బ్ చేయాల్సిన పని ఏంటి? ఓకే, దీన్ని ఫస్ట్ అర్థం చేసుకుంటాం, వర్బ్ చేయాల్సిన పని ఏంటి అనేది. ఓకే, సో ఇప్పుడు బేసిక్గా మనం ఒక సెంటెన్స్ని తీసుకున్నప్పుడు మనం ఎప్పుడు మాట్లాడినా దేని గురించి మాట్లాడతాం? సబ్జెక్ట్ గురించి మాట్లాడతాం. ఎందుకంటే ఫస్ట్లో మీకు ఒకసారి చెప్పాను, ప్రపంచంలో నౌన్ కాంది ఏది లేదు. అంటే మనం ఏం మాట్లాడినా నౌన్ గురించే మాట్లాడతాం. దిస్ వీ నీడ్ టు అండర్స్టాండ్. ఓకే, సో ఎప్పుడు మాట్లాడినా మనం దేని గురించి మాట్లాడతాం? సబ్జెక్ట్ గురించే మాట్లాడతాం అండి. ఆ సబ్జెక్ట్లో నౌన్స్, ప్రొనౌన్స్ ఉంటాయి. సో లెట్ us మేక్ ఎ లిస్ట్ ఆఫ్ ఇట్. ఓకే, ప్రొనౌన్స్ తెలుసు కదా, మనం నేర్చుకున్నాం సబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఏమేమి ఉంటాయి. నేను నేమంటారు? ఐ. నీవు నేమంటారు? యు. అతను హీ, ఆమె షీ, అది ఇట్, మేము వి, మీరు యు, వాళ్ళు దే. ఇవి మనకున్న సింగులర్ ప్రొనౌన్స్, ఇవి మనకున్న ప్లూరల్ ప్రొనౌన్స్. సబ్జెక్ట్ ప్లేస్లో మనకి ఎప్పుడైనా ప్రొనౌన్స్ వస్తే ఇవే వస్తాయి. అండ్ నెక్స్ట్ మనకి నౌన్స్ ఉంటాయి కదా, నౌన్స్ అన్నీ తీసుకొచ్చి ఇక్కడ వాడలేము కదా మనం, బికాస్ చాలా నౌన్స్ ఉంటాయి. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ నౌన్, రైట్? సో సింగులర్ నౌన్స్ అన్నిటికీ బదులుగా నేను వేణు అనే వర్డ్ తీసుకుంటాను. ఎనీ సింగులర్ నౌన్కి బదులు వేణు యూస్ చేయండి. అండ్ ప్లూరల్లో వి యూస్ ఫ్రెండ్స్. ఓకేనా? ఏ నౌన్స్ అయినా యూస్ చేసుకోండి. ఇప్పుడు బాయ్స్ అన్నాను అనుకోండి, ప్లూరల్లో వాడాలి. బాయ్ అన్నాను అనుకోండి, సింగులర్లో వాడండి. గర్ల్, గర్ల్స్, నేబర్, నేబర్స్, ఫ్రెండ్, ఫ్రెండ్స్, రిలేటివ్, రిలేటివ్స్, మదర్, పేరెంట్స్, సిస్టర్, సిస్టర్స్, లైక్ దిస్. ఇవి మనకున్న సబ్జెక్ట్స్ అండి. సో ఇంగ్లీష్లో మనం ఎప్పుడు మాట్లాడినా వీటి గురించే మాట్లాడుతాం. ఓకే, అయితే ప్రొనౌన్స్ ఇవే ఉంటాయి, నౌన్స్ మనకి మారుతూ ఉంటాయి. జస్ట్ రిప్రజెంటేషన్ కింద తీసుకున్నాను కాబట్టి. అయితే ఈ సబ్జెక్ట్స్ గురించి మనం ఏం మాట్లాడతాం ఇంగ్లీష్లో? సో ఈ సబ్జెక్ట్స్ గురించి మనం రెండు రకాలుగా మాట్లాడతాం. వి స్పీక్ ఇన్ టూ మేనర్స్. ఐ టోల్డ్ యూ రైట్, సెంటెన్స్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ సెన్స్ అండ్ టెన్స్. సో రెండు రకాలుగా మాట్లాడతాం. ఎలా మాట్లాడతాం? సెన్స్ గురించి మాట్లాడతాం, టెన్స్ గురించి కూడా మాట్లాడతాం. ఓకేనా? సెన్స్ గురించి మాట్లాడడం అంటే ఉద్దేశపూర్వకంగా మాట్లాడడం. సెన్స్ గురించి మాట్లాడడం అంటే ఉద్దేశపూర్వకంగా మాట్లాడడం. ఆ ఉద్దేశపూర్వకంగా మాట్లాడడానికి మనం కొన్ని వర్బ్స్ని తయారు చేసుకున్నాం. ఆ ఉద్దేశాన్ని దేంతో మాట్లాడగలుగుతాం? వర్బ్తోనే మాట్లాడగలుగుతాం. సో దానికోసం కొన్ని వర్బ్స్ని తయారు చేసుకున్నాం. ఏంటివి అవి? క్యాన్, కుడ్, విల్, వుడ్, షల్, షుడ్, మే, మైట్, నీడ్ టు, యూస్ టు, డేర్ టు, ఆట్ టు, మస్ట్. ఈ వర్బ్స్ని తయారు చేసుకున్నాం. వీటినే మనం సెన్స్ వర్బ్స్ అంటాం. ఇస్ ఇట్ క్లియర్? సో ఉద్దేశపూర్వకంగా మాట్లాడాలంటే మనకి ఏం తెలియాలి? క్యాన్, కుడ్, విల్, వుడ్, షెల్, షుడ్, మే, మైట్, నీడ్, యూస్, డాట్, డేర్, మస్ట్ ఎలా వాడాలో తెలియాలి. తెలుసుకుందాం. నెక్స్ట్ మనం ఎలా మాట్లాడతాం? టైం బేసిస్ మీద మాట్లాడతాం. దాన్నే టెన్స్ అంటారు. టెన్స్ ఇస్ నథింగ్ బట్ టైం అండి. టెన్స్ అన్నా టైం అన్నా ఒక్కటే. ఓకేనా? సో టెన్సెస్ అంటే టైంకి అనుగుణంగా మాట్లాడడం. సో టైంకి అనుగుణంగా మనం మాట్లాడుతున్నాం అంటే ఇట్స్ వెరీ సింపుల్. ఎలా మాట్లాడుతున్నాము అంటే వి స్పీక్ ఇన్ 3 ఫార్మాట్స్ అన్నమాట. ఒకటి, ప్రస్తుతం గురించి మాట్లాడతాం, దాన్నే ప్రజెంట్ అంటాం. గతం గురించి మాట్లాడతాం, దాన్నే పాస్ట్ అంటాం. భవిష్యత్తు గురించి మాట్లాడతాం, దాన్నే మనం ఫ్యూచర్ అంటాం. సో టైంకి అనుగుణంగా మాట్లాడడం అంటే ప్రజెంట్లో, పాస్ట్లో, ఫ్యూచర్లో మాట్లాడగలగడం. అయితే టైం గురించి మాట్లాడే కన్స్ట్రక్షన్స్లో మళ్ళీ మనకి 3 రకాల స్ట్రక్చర్స్ ఉంటాయండి. ఒకటి, కలిగి ఉండటాలు ఉంటాయి. దానినే మనం ఏమంటామంటే పొసెషన్స్ అంటాం. కలిగి ఉండటాలు, ఇది ఫస్ట్ దండి టైం గురించి మాట్లాడే దాంట్లో.
సెకండ్ థింగ్ ఏంటంటే వి టాక్ అబౌట్ స్టేట్ ఆఫ్ బీయింగ్. ఓకేనా? స్టేట్ ఆఫ్ బీయింగ్ అంటే ఉండటాలు అండి. ఉండటాల గురించి మాట్లాడతాం. కలిగి ఉండటాలు మీకు తెలుసు కదా, నా దగ్గర మార్కర్ ఉంది, కలిగి ఉండటం. మార్కర్ కొత్తగా ఉంది, ఇది ఉండటం అన్నమాట. ఓకే, నేను ఇప్పుడు క్లాస్లో ఉన్నాను, ఉండటం. నాకు ఇప్పుడు క్లాస్ ఉంది, కలిగి ఉండటం. అండ్ థర్డ్ థింగ్ మనం ఏం యూస్ చేస్తామంటే యాక్షన్స్ గురించి మాట్లాడతామండి. యాక్షన్స్ని మనం పనులు అంటాం. ఓకేనా? సో ఇంగ్లీష్లో మీరు ఎప్పుడు మాట్లాడినా కూడా సబ్జెక్ట్ గురించే మాట్లాడతారు. ఆ సబ్జెక్ట్ గురించి రెండు రకాలుగా మాట్లాడతారు, సెన్స్, టెన్స్. ఓకేనా? సెన్స్ అంటే ఉద్దేశపూర్వకంగా మాట్లాడడం, టెన్స్ అంటే కాలానికి అనుగుణంగా మాట్లాడడం. కాలానికి అనుగుణంగా మాట్లాడే ప్రాసెస్లో ప్రజెంట్లో మాట్లాడతాం, పాస్ట్లో మాట్లాడతాం, ఫ్యూచర్లో మాట్లాడతాం. అయితే కాలానికి అనుగుణంగా మాట్లాడే దాంట్లో మనకి 3 రకాల స్ట్రక్చర్స్ ఉంటాయి. ఒకటి పొసెషన్స్, కలిగి ఉండటాలు. 2 స్టేట్ ఆఫ్ బీయింగ్, ఉండటాలు. 3 యాక్షన్స్, పనులు అన్నమాట. ట్రై టు అండర్స్టాండ్ దిస్ ఫ్రెండ్స్. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది వర్బ్ యొక్క పిక్చర్ ఏంటి అనేది. ఇప్పుడు వర్బ్ మనకి ఏం పని చేయాలంటే ఇట్ హ్యాస్ టు టాక్ అబౌట్ సెన్స్, ఇట్ హ్యాస్ టు టాక్ అబౌట్ టెన్స్, ఇట్ హ్యాస్ టు టాక్ అబౌట్ ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్, పొజిషన్, స్టేట్ ఆఫ్ బీయింగ్, యాక్షన్స్. వీటన్నిటినీ మనం డిజైన్ చేయగలిగేది వర్బ్తోనే, నాట్ విత్ సబ్జెక్ట్ ఆర్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఈట్ ఇడ్లీ అనే సెంటెన్స్ తీసుకుంటే, సో ఈట్ అనేది ప్రజెంట్ ఫామ్ అండి. సో టెన్స్ ఈట్తో తెలిసింది మీకు, ఐతో తెలీదు, ఇడ్లీతో తెలీదు. ఐ ప్రజెంటా పాస్టా ఫ్యూచరా చెప్తుందా? ఇడ్లీ ప్రజెంటా పాస్టా ఫ్యూచరా చెప్తుందా? సో టెన్స్ని ఇండికేట్ చేయదు. ఈట్ని మార్చేసేసి మీరు ఐ ఏట్ ఇడ్లీ అన్నారు అనుకోండి, అప్పుడు ఆటోమేటికలీ ఏమవుతుంది? ఐ ఏట్ ఇడ్లీ అనే ఎక్స్ప్రెషన్ వాడారనుకోండి, అప్పుడు టెన్స్ మారిందా లేదా? పాస్ట్ టెన్స్లో చెప్తున్నారు మీరు. ఐ విల్ ఈట్ ఇడ్లీ అన్నారనుకోండి, ఫ్యూచర్లో చెప్తున్నారు. ఐఎమ్ ఈటింగ్ ఇడ్లీ అన్నారనుకోండి, ప్రజెంట్ కంటిన్యూస్లో చెప్తున్నారు. ఐ హ్యావ్ బీన్ ఈటింగ్ ఇడ్లీ అన్నారనుకోండి, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో చెప్తున్నారు. ఐ హ్యావ్ ఈటన్ ఇడ్లీ అన్నారనుకోండి, ప్రజెంట్ పర్ఫెక్ట్లో చెప్తున్నారు. అర్థమవుతుంది అనుకుంటా మీకు. సో టెన్స్ని మార్చాల్సి వస్తే ఏం మార్చాలి? వర్బ్ని మార్చాలి. సో వర్బ్కి మనకున్న పని ఏంటి? సెన్స్ గురించి చెప్పాలి, టైం గురించి చెప్పాలి, అంటే ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ గురించి చెప్పాలి. ఈవెన్ మీకు ఒక సెంటెన్స్ పొజిషనా, స్టేట్ ఆఫ్ బీయింగ్, యాక్షన్ అనేది ఐడెంటిఫై చేయాలన్న వర్బ్తోనే చెప్పాలి. ట్రై టు అండర్స్టాండ్ దిస్. ఐ హ్యావ్ ఏ ప్లేట్ ఆఫ్ ఇడ్లీ. ఐతో ప్లేట్ ఆఫ్ ఇడ్లీతో మనం పొజిషన్ని చెప్పలేం, హ్యావ్తో చెప్తాం, అది కూడా వర్బే. సో ఇప్పుడు మీకు ఒక కాన్సెప్ట్ అర్థమై ఉండాలి, వర్బ్తోనే మనం అన్ని పనులు చేస్తున్నాం. అందుకే వర్బ్ ఒక ఫామ్లో ఉంటే మనకి ఈ పనులన్నీ జరగవు. సో దానికోసం మనం ఏం చేసాము అంటే ప్రతి వర్బ్కి ఒక 6 ఫామ్స్ని క్రియేట్ చేసుకున్నాం. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ప్రతి వర్బ్కి ఒక 6 ఫామ్స్ని క్రియేట్ చేసుకున్నాం. ఆ 6 ఫామ్స్ ఏంటివో ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్లే అనే వర్బ్ తీసుకుంటానండి. ప్లే అంటే ఏంటి? ఆడటం. లైక్ దిస్ ఏ వర్బ్ అయినా తీసుకోవచ్చు, వెళ్ళు, వెళ్ళటం, రావటం, ఇవ్వటం, తీసుకోవటం, అడగటం, చెప్పటం, వాట్ ఎవర్ ఇట్ ఇస్. అయితే ఈ వర్బ్ని మనం ఏమంటామంటే రూట్ వర్బ్ అంటాం, ఆర్ దీన్నే వి కాల్ ఇట్ యాజ్ రూట్ ఫామ్. మొత్తం మీద ఎన్ని ఫామ్స్ ఉంటాయని చెప్పాను నేను? 6 ఫామ్స్ ఉంటాయి ఏ వర్బ్కైనా. ఎందుకంటే మనకి ఈ పనులన్నీ జరగాలి వర్బ్తో. ఈ పనులన్నీ జరగాలి అంటే మనం క్లియర్గా ఉండాల్సింది ఏంటి? ఒక ఫామ్తో మనం చేయలేం. అందుకే వర్బ్కి 6 ఫామ్స్ క్రియేట్ చేసుకున్నాం. దాంట్లో ఫస్ట్ ఫామ్ని రూట్ ఫామ్ అంటాం. ఎందుకు నేను రూట్ ఫామ్ అని లేబుల్ ఇస్తున్నానంటే వర్బ్ ఒకటే ఉండదు కదండి, చాలా వర్బ్స్ ఉంటాయి. వెళ్ళటం, పోవటం, రావటం, ఇవ్వటం, తీసుకోవడం, అడగటం, తెలుసుకోవడం, చెప్పడం, దూకటం, డ్రైవ్ చేయడం, ఇలా చాలా వర్బ్స్ ఉంటాయి. వాటన్నిటినీ కూడా మనం ఏమంటాం? రూట్ ఫామ్స్ ఆర్ రూట్ వర్బ్స్ అంటాం. ట్రై టు అండర్స్టాండ్ దిస్. సో బెటర్ లెట్ మీ రైట్ ఇట్ యాజ్ రూట్ ఫామ్, మీకు క్లియర్గా ఉంటుంది. సో దీన్ని ఎందుకు రూట్ ఫామ్ అంటారు అంటే దాని నుంచే మిగతా 5 ఫంక్షన్స్ని మనం డిరైవ్ చేసుకుంటామండి. గుర్తుపెట్టుకోండి, రూట్ ఫామ్ అని ఎందుకు అంటారంటే దాని నుంచే మిగతా ఫంక్షన్స్ని డిరైవ్ చేసుకుంటారు. సో ఏముంటాయి దీనికి? మిగతా 5 ఫామ్స్. ఫస్ట్ ఫామ్ని ప్రజెంట్ ఫామ్ అంటారు. ఫస్ట్ వన్ని ప్రజెంట్ ఫామ్ అంటారు. అయితే ప్రజెంట్లో మనకి ప్లూరల్ ఫామ్ ఉంటుంది, సింగులర్ ఫామ్ ఉంటుంది. నౌన్స్లో ఏ విధంగా అయితే సింగులర్ ప్లూరల్స్ ఉంటాయో అలాగే మనకి వర్బ్స్లో కూడా సింగులర్ ఫామ్స్ ఉంటాయి, ప్లూరల్ ఫామ్స్ ఉంటాయి. అయితే నౌన్స్కి ఆపోజిట్గా ఉంటాయి. నౌన్ ఎస్తో ఎండ్ అయితే ప్లూరల్ అవుతుంది, బట్ ఇక్కడ వర్బ్ ఎస్తో ఎండ్ అయితే సింగులర్ అవుతుంది. ఓకే,
సో సింగులర్ ఫామ్ ఎలా క్రియేట్ చేస్తారు ప్రజెంట్లో అంటే వర్బ్కి ఎస్ యాడ్ చేస్తారండి. అప్పుడు ఏమవుతుంది ప్లేస్. ఓకేనా. కమ్ అయితే ఏమవుతుంది కమ్స్, గివ్ అయితే ఏమవుతుంది గివ్స్, టేక్ అయితే ఏమవుతుంది టేక్, ఆస్క్ అయితే ఆస్క్స్, జంప్ అయితే జంప్స్, రిపోర్ట్ అయితే రిపోర్ట్స్, సబ్మిట్ అయితే సబ్మిట్స్. సో వర్బ్కి మనం ఎప్పుడైతే ఎస్ యాడ్ చేస్తామో అప్పుడు మనకి సింగులర్ ఫామ్ వస్తుంది. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అయితే ప్లూరల్ ఫామ్ ఎలా క్రియేట్ చేయాలి అంటే రూట్ వర్బ్ ఎలా ఉందో అలానే క్రియేట్ చేయాలండి. ప్లూరల్ ఫామ్ ఎలా క్రియేట్ చేయాలి, రూట్ వర్బ్ ఎలా ఉందో అలానే క్రియేట్ చేయాలి. తర్వాత మనకి ఏ ఫామ్ ఉంటుందంటే ప్రజెంట్ పార్టిసిపల్ ఫామ్ ఉంటుందండి. పార్టిసిపల్ అని ఎందుకు అంటారు దీన్ని అంటే దీనికి రెండు ఫంక్షన్స్ ఉంటాయి. ఒకటి వర్బ్గా పనిచేస్తుంది, ఇంకొకటి నౌన్గా పనిచేస్తుంది. ఓకే, ప్రతి ప్రెజెంట్ పార్టిసిపల్ ఫామ్ రెండు పనులు చేస్తుంది. వర్బ్ పని చేస్తుంది, నౌన్ పని చేస్తుంది అనమాట. అయితే ఎలా క్రియేట్ చేయాలి ప్రెజెంట్ పార్టిసిపల్ని అంటే రూట్ వర్బ్కి ఐఎన్జీ యాడ్ చేయాలండి. రూట్ వర్బ్కి ఐఎన్జీ యాడ్ చేస్తే ఏమవుతుంది ప్లేయింగ్ అవుతుంది. ఓకే, సో గోయింగ్, కమింగ్, గివింగ్, టేకింగ్, ఆస్కింగ్, జంపింగ్, రన్నింగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇవన్నీ కూడా ప్రెజెంట్ పార్టిసిపల్స్. ఓకే, దీనికి రెండు పనులు ఉంటాయి గుర్తుపెట్టుకోండి. ఒకటి వర్బ్ పని ఉంటుంది, ఇంకొకటి నౌన్ పని ఉంటుంది. విల్ డిస్కస్ అబౌట్ ఇట్. తర్వాత మనకి పాస్ట్ ఫామ్ ఉంటుందండి. ఓకేనా, పాస్ట్ అంటే అయిపోయిన దాని గురించి మాట్లాడేది. పాస్ట్ని మీరు ఎప్పుడైనా డిస్క్రైబ్ చేయాల్సి వచ్చిందనుకోండి, మనం ఏం చేయాలంటే రూట్ వర్బ్కి ఈడీ యాడ్ చేయాలి. సో ఇప్పుడు ప్లేకి ఈడీ యాడ్ చేస్తే ఏమవుతుంది ప్లేయిడ్ అవుతుంది. తర్వాత మనకి ఏముంటుందంటే పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ ఉంటుందండి. ప్రెజెంట్ పార్టిసిపల్ ఎలా ఉండిందో అలాగే పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ ఉంటుంది. పాస్ట్ పార్టిసిపల్లో కూడా మనం ఏం చేయాలి రూట్ వర్బ్కి ఈడీ యాడ్ చేసుకోవాలి. సో ఏ వర్బ్కైనా 6 ఫార్మ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఇస్ రూట్ ఫామ్. దీనికి ప్రెజెంట్లో ప్లూరల్ ఫామ్ రూట్ వర్బ్ ఎలా ఉందో అలానే తీసుకోవాలి. సింగులర్ ఫామ్ రూట్ వర్బ్కి ఎస్ యాడ్ చేయాలి. ప్రెజెంట్ పార్టిసిపల్ రూట్ వర్బ్కి ఐఎన్జీ యాడ్ చేయాలి. పాస్ట్ రూట్ వర్బ్కి ఈడీ యాడ్ చేయాలి. పాస్ట్ పార్టిసిపల్ రూట్ వర్బ్కి ఈడీ యాడ్ చేయాలి. సో ప్రతి వర్బ్కి 6 ఫార్మ్స్ ఉంటాయండి. అండ్ వీ మస్ట్ నో హౌ టు క్రియేట్ దిస్ 6 ఫార్మ్స్. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ మనం క్రియేట్ చేయాల్సిన ఈ స్ట్రక్చర్స్ ఉన్నాయి కదా, సెన్స్, టెన్స్, పొజిషన్, స్టేట్ ఆఫ్ బీయింగ్, అన్నీ కూడా ఈ 6 ఫార్మ్స్ని ఎలా వాడతాము అనే దాని మీదనే ఉంటుందండి. సో సింపుల్గా చెప్పాలంటే మనం సెన్స్ బేసిస్ మీద మాట్లాడడానికి రూట్ ఫామ్ని యూస్ చేసుకుంటామండి. టైం బేసిస్ మీద మాట్లాడడానికి మిగిలిన 5 ఫార్మ్స్ని యూస్ చేసుకుంటాం. సో 1 సెంటెన్స్లో నేను ఒకవేళ మీకు ఇంగ్లీష్ గురించి చెప్పాలంటే ఈ 6 ఫార్మ్స్ ఆఫ్ వర్బ్స్ని మీకు కరెక్ట్గా ఎలా వాడాలో తెలిస్తే యువర్ అ మాస్టర్ ఆఫ్ ఇంగ్లీష్. సో మనం దట్ ఈస్ హౌ వీఆర్ గోయింగ్ టు వర్క్. ఒక్క రూల్ లేకుండా, ఒక్క డెఫినేషన్ లేకుండా నేను జస్ట్ కాన్సెప్ట్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఇంగ్లీష్ ఎలా డిజైన్ చేశారో అలానే చెప్పుకుంటూ వెళ్తాను. సో యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ లెర్నింగ్ ఇంగ్లీష్. అందులో మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి పెద్దగా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. క్లారిటీ తెచ్చుకోగలిగితే చాలు. యూ విల్ డూ ఇట్ వెరీ క్విక్లీ. నథింగ్ టు వరీ అబౌట్ ఇట్ ఫ్రెండ్స్. అండర్స్టాండ్ దిస్. ఓకేనా. సో ఇంతవరకు మీకు ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ అనుకుంటా. ఏ వర్బ్కైనా ఇప్పుడు మీరు 6 ఫార్మ్స్ని క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్క్ తీసుకున్నారనుకోండి, ప్రజెంట్లో ప్లూరల్ ఫామ్ ఏంటి ఆస్కే, సింగులర్ ఫామ్ ఏంటి ఆస్క్స్, ప్రెజెంట్ పార్టిసిపల్ ఏంటి ఆస్కింగ్, పాస్ట్ ఏంటి ఆస్క్డ్, ఆస్క్డ్. రిపోర్ట్ తీసుకున్నారనుకోండి రిపోర్ట్, రిపోర్ట్స్, రిపోర్టింగ్, రిపోర్టెడ్, రిపోర్టెడ్. ఆర్గనైజ్ తీసుకున్నారనుకోండి ఆర్గనైజ్, ఆర్గనైజర్స్, ఆర్గనైజింగ్, ఆర్గనైజ్డ్, ఆర్గనైజ్డ్. ఓకే, ఇది బేసిక్ స్ట్రక్చర్. అయితే కొన్ని వర్బ్స్లో ఎక్సెప్షన్స్ ఉంటాయండి. ఎందుకు ఈ ఎక్సెప్షన్స్ అంటే పాస్ట్ టెన్స్లో నార్మల్గా అవి ఈడీని తీసుకోవు, పాస్ట్ పార్టిసిపల్లో కూడా ఈడీని తీసుకోవు. ఎందుకు తీసుకోవు అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ని క్రియేట్ చేసింది మాట్లాడటానికి, వినటానికి. మనం మాట్లాడుతున్నప్పుడు, మనం వింటున్నప్పుడు మనకు ఆ శబ్దాలు ఉంటాయి కదా, ఇంగ్లీష్లో మనం వాడుతున్న సౌండ్స్, మ్యూజికల్ ఎఫెక్ట్ని క్రియేట్ చేయాలి. ప్లెసెంట్గా ఉండాలి. అప్పుడే వీ లవ్ టు లిసన్ ఆర్ వీ లవ్ టు స్పీక్. అలా ఎక్కడైతే ప్లెసెంట్గా ఉండవో, మ్యూజికల్ ఎఫెక్ట్ని క్యారీ చేయవో అక్కడ మనం మార్చుకుంటామండి. అండ్ దట్ ఈస్ ఎక్సెప్షన్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను గో తీసుకున్నాను అనుకోండి, గో ఏమని చెప్తుంది వెళ్ళటం అని చెప్తుంది, అది రూట్ వర్బ్. దీనికి ప్రజెంట్లో మనం వాడాల్సి వస్తే ప్లూరల్ వర్బ్ ఏంటి, రూట్ వర్బ్ ఎలా ఉందో అలానే వాడుకుంటాం. సో ప్రజెంట్ టెన్స్ ప్లూరల్ గో. అయితే సింగులర్ని క్రియేట్ చేసేటప్పుడు
మనకి గో పక్కన ఎస్ పెట్టారనుకోండి గోస్ అవుతుంది. హీ గోస్, షీ గోస్, రవి గోస్ పలకడానికి కంఫర్టబుల్గా ఉండదు, వినడానికి కూడా కంఫర్టబుల్గా ఉండదు. సో వీ మేడ్ ఎ మోడిఫికేషన్. ఓకేనా? సో ఏం చేశాం, గో పక్కన ఈఎస్ని తీసుకున్నాం. నార్మల్గా నేను ఏమని చెప్పాను, రూట్ వర్బ్కి ఎస్ యాడ్ చేస్తే ప్రజెంట్లో సింగులర్ ఫామ్ అవుతుందని. కానీ ఎక్కడైతే మనకు పలకడానికి కంఫర్టబుల్గా ఉండదో, వినడానికి కంఫర్టబుల్గా ఉండదో వీ మేక్ ఎ మోడిఫికేషన్. సో అక్కడ ఈఎస్ని తీసుకుంటాం. లైక్ డాన్సెస్, వాచెస్, ప్రాక్టీసెస్. అర్థమవుతుందా? ఇవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి ప్రజెంట్ పార్టిసిపల్ ఉంటుందండి. ప్రజెంట్ పార్టిసిపల్ ఇస్ సింపుల్, ఐఎన్జీ యాడ్ చేస్తాం. గోకి ఐఎన్జీ యాడ్ చేస్తే ఏమవుతుంది, గోయింగ్. నెక్స్ట్ పాస్ట్ టెన్స్ ఉంటుంది. పాస్ట్ టెన్స్కి ఏం చేయాలి, రూట్ వర్బ్కి ఈడీ యాడ్ చేయాలి. గోకి ఈడీ యాడ్ చేస్తే ఏమవుతుంది, గోడ్ అవుతుంది. హీ గోడ్, దే గోడ్, వి గోడ్, రవి గోడ్. బాగుండదు కదండి. సో వీ క్రియేటెడ్ అనదర్ వర్బ్ అనమాట. వేరే వర్బ్ని క్రియేట్ చేసుకున్నాం. ఏం క్రియేట్ చేసుకున్నాం, వెంటనే క్రియేట్ చేసుకున్నాం. అలాగే పాస్ట్ పార్టిసిపల్లో కూడా ఏముండాలి, గోడే ఉండాలి. గోడ్ బాగుండదు కదా. సో దానికోసం మనం ఏం క్రియేట్ చేసుకున్నాం, గాన్ అనే కన్స్ట్రక్షన్ని క్రియేట్ చేసుకున్నాం. ఇలా ఏ వర్బ్స్లో అయితే పాస్ట్ టెన్స్లో పాస్ట్ పార్టిసిపల్లో ఈడీని తీసుకోకుండా వేరే స్పెల్లింగ్స్ని తీసుకుంటాయో ఆ వర్బ్స్ని ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటారండి. ఏ వర్బ్స్లో అయితే పాస్ట్ టెన్స్లో పాస్ట్ పార్టిసిపల్లో ఈడీని తీసుకోకుండా వేరే వర్బ్ని తీసుకుంటాయో ఆ వర్బ్స్ని ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటారు. సో ఇంగ్లీష్లో మనకి లాట్ ఆఫ్ వర్బ్స్ ఉంటాయి. వాటన్నిటిని మీరు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఖచ్చితంగా ఇర్రెగ్యులర్ వర్బ్స్ని నేర్చుకోవాలి. ఎందుకంటే దే టేక్ డిఫరెంట్ స్పెల్లింగ్స్. బేసిక్ రూల్ని ఫాలో అవ్వు కదా. 99% ఆఫ్ ద వర్బ్స్ ఈ రూల్ని ఫాలో అవుతాయండి. కానీ 1% ఎక్సెప్షన్ ఉంటాయి. ఈ 1%ని మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. సో దానికోసం నేను ఒక వీడియో క్రియేట్ చేసి మీకు పంపిస్తాను. ఆ ఇర్రెగ్యులర్ వర్బ్స్ మీద వర్క్ చేయడానికి ట్రై చేయండి. సో మన ఛాలెంజ్ అంతా ఏంటి అంటే, ఇప్పుడు ఈ వర్బ్స్ని సబ్జెక్ట్తో ఎలా అగ్రిమెంట్ చేస్తాము. అగ్రిమెంట్ ఆఫ్ ద వర్బ్ విత్ ద సబ్జెక్ట్ ఈస్ గ్రామర్ ఫ్రెండ్స్. ఆ వర్బ్ని సబ్జెక్ట్తో కరెక్ట్గా అగ్రిమెంట్ చేయడాన్నే గ్రామర్ అంటారు. ఆ వర్బ్ని సబ్జెక్ట్తో ఎలా అగ్రిమెంట్ చేస్తున్నామో మనం చూసుకుంటూ వెళ్తాం అనమాట. దట్ ఈస్ వాట్ ఐ విల్ టీచ్ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాసెస్. So in 3-4 classes we'll try to work out with agreement of all these verbs friends. It's very simple. I'll take it forward. Nothing to worry about it, okay? So ippadi varaku nenu cheppina constructions me clear anukunta from the beginning. Sentence lo two things untayi, sense and tense. So structure lo subject verb object untundi. Em untayi I just told you. Next I told you, okay? సబ్జెక్ట్లో వచ్చే నౌన్స్ ప్రొనౌన్స్, ఆబ్జెక్ట్లో వచ్చే నౌన్స్ ప్రొనౌన్స్, జస్ట్ తెలుగులో ఉన్న వర్డ్స్కి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ అండ్ అవన్నీ ఒక ఫామ్లోనే ఉంటాయి. సో దర్ ఇస్ నో ప్రాబ్లమ్ విత్ దట్. కానీ వర్బ్కి వచ్చేటప్పటికి అది ఒక ఫామ్లో ఉండదు, చాలా ఫామ్స్ని తీసుకుంటుంది. సో ఎందుకు చాలా ఫామ్స్ని తీసుకోవాల్సి వచ్చింది? వర్బ్ మనకి ఏం పని చేయాలి, సెన్స్ పని చేయాలి, టెన్స్ పని చేయాలి, ప్రజెంట్ చెప్పాలి, పాస్ట్ చెప్పాలి, ఫ్యూచర్ చెప్పాలి, పొసెషనో చెప్పాలి, స్టేట్ ఆఫ్ బీయింగో చెప్పాలి, యాక్షనో చెప్పాలి. ఇన్ని పనులు చేయాలంటే వర్బ్కి రకరకాల ఫామ్స్ ఉండాలి. సో ఎన్ని ఫామ్స్ ఉంటాయంటే 6 ఫామ్స్ ఉంటాయి. ఆ 6 ఫామ్స్ ఇది. ఓకేనా? అయితే కొన్ని వర్బ్స్ పాస్ట్ టెన్స్లో ఈడీని తీసుకోవు, పాస్ట్ పార్టిసిపల్లో కూడా ఈడీని తీసుకోవు. వాటిని ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటారు. ఈ మాత్రం ఒక క్లారిటీ ఫామ్ చేసుకొని ఉండండి. టుమారో ఐ జస్ట్ టెల్ యూ హౌ టు అగ్రిమెంట్ ఇట్. చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి, అవి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దెన్ ఐ స్టార్ట్ ఇన్ టు ద సబ్జెక్ట్ ఫ్రెండ్స్. సో నేను ఫస్ట్ కవర్ చేసిన 10 వీడియోస్ బేసిక్స్, అవి జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఇక్కడ మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, ఇక్కడి నుంచి నేను చెప్తున్న ఇన్ఫర్మేషన్ని చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఎందుకంటే వర్బ్ అగ్రిమెంట్ ఇస్ రియలీ ఇంపార్టెంట్. దీంతోనే మనం సెంటెన్సెస్ని కరెక్ట్గా క్రియేట్ చేయగలుగుతాం. అండ్ ఏ క్వశ్చన్స్ అడిగినా ఆ గ్రామటికల్ బేసిస్ మీదనే అడుగుతారు. కాబట్టి యూ షుడ్ హ్యావ్ క్లారిటీ అబౌట్ దిస్. సో ఇఫ్ పాసిబుల్ డోంట్ వాచ్ దిస్ వీడియో ఫర్ వన్స్ ఆర్ ట్వైస్. యూ వాచ్ ఇట్ ఫర్ లాట్ ఆఫ్ టైమ్స్ బికాజ్ యూఆర్ నాట్ హ్యావింగ్ ఎ లైవ్ ఇంటరాక్షన్ అండి. ఇఫ్ ఇట్ ఈస్ అ లైవ్ ఇంటరాక్షన్, నేను నిదానంగా చెప్పుకుంటూ వెళ్తాను, మీకు అర్థమయ్యేంత వరకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. బట్ వీడియోలో ఇట్స్ నాట్ పాసిబుల్, రైట్? సో ఐ హ్యావ్ టు రష్ and I have to put the content only once. I can't give you plenty of examples. So you have to go through the video again and again in order to make it. And before conclusion, remember, your belief creates your achievement. Okay, so don't disturb your belief, whatever may be the circumstances you are encountering. సో ఏం జరిగినా నమ్మకాన్ని డిస్టర్బ్ చేయమాకండి. దానివల్ల మీ ప్రిపరేషన్ కంటిన్యూ అవుతుంది. ప్రిపరేషన్ కంటిన్యూ అయితే సబ్జెక్ట్ ఇంప్రూవ్ చేసుకుంటారు. సబ్జెక్ట్ ఇంప్రూవ్ చేసుకుంటే మిమ్మల్ని జాబ్ తెచ్చుకోవడం నుంచి ఎవ్వరూ మిమ్మల్ని స్టాప్ చేయలేరు. ఇఫ్ యూ థింక్ యూ కెన్,
ఇఫ్ యూ థింక్ యూ కాంట్, యూ రైట్. సో థింక్ యూ కెన్. ఓకే, ఐ కెన్ అనే సెన్స్లోనే వర్క్ చేసుకుంటూ వెళ్ళండి. బికాస్ నాలెడ్జ్ ఈస్ ద ఓన్లీ థింగ్ దట్ నెవర్ గోస్ అవే ఫ్రమ్ యూ when you develop it. I hope this everyone knows. Okay, thank you guys, thank you so much.